హలో గాయ్స్, మనకి ఈరోజుతో ఐపీఎల్ 2025 సీజన్లో టైటిల్ కొట్టేది ఎవరు, అలాగే టైటిల్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళేది ఎవరు అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే ఈరోజు వచ్చేసింది. అయితే మరి ఒక పక్కన చూసుకుంటే క్వాలిఫైర్ 1లో మరి పంజాబ్ కింగ్స్ని చిత్తు చేసి ఫైనల్ చేరిన ఆర్సీబీ ఒక సైడు, దాని తర్వాత మరి క్వాలిఫై 2లో ముంబై ఇండియన్స్ని చిత్తు చేసి మరి ఫైనల్కి వెళ్ళిన పంజాబ్ కింగ్స్ ఇంకో సైడ్. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు ఈరోజు ఫైనల్లో అనే దాని గురించి డిఫరెంట్ విధంగా మరి కొంతమంది సెలబ్రిటీస్ కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే దీంట్లో మనం చూసుకుంటే ఎస్ఎస్ రాజమౌళి గారు రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత వచ్చేసరికి మనకి వీరేంద్ర సెహ్వాగ్ కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సెహ్వాగ్ చెప్తుంది ఏంటంటే ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది చూడడం చాలా కష్టం. ఎందుకంటే మనకి రెండు కూడా సమూజీలుగానే కనిపిస్తున్నాయి, అటువైపు రెండు టీంలు. సో కానీ ఈరోజు మరి ఒక టీం గెలిస్తే ఖచ్చితంగా ఇంకో టీంకి హార్ట్ బ్రేక్ అనేది తప్పదు. సో మరి ఇటువంటి సినారియోలో నా పరంగా చెప్పాలి అంటే మరి ఈరోజు పంజాబ్ కింగ్స్కే కొంచెం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కంపేర్ టు ఆర్సీబీ. సో దాని తర్వాత ఇక్కడ మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉండిద్ది అంటే మరి వాళ్ళ కెప్టెన్సీ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉండిద్దో సో దాని మీద మెయిన్గా ఈరోజు ఎవరు గెలుస్తారు అనేది సో మెయిన్గా డిపెండ్ అయి ఉండిద్ది. సో మరి నా పరంగా అయితే పంజాబ్ కింగ్స్ ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే మరి వాళ్ళే గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పేసి మరి సెహ్వాగ్ కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా మరి ఈరోజు మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు అనుకున్నారా అనేది కింద కామెంట్ చేయండి.